ఓస్ ఈ బఠానీలేనా, ఏం చూస్తాంలే అని తక్కువగా అంచనా వేయకండి. నమస్తే అండి, ఈరోజు అయితే మనం బఠానీ వేపుని చేసుకుందామండి. కుక్కర్ అనేది వాడకుండా ముందుగా కడాయి పెట్టుకుని కాస్త నూనెనైతే వేసుకుని కాసిన్ని ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత బాగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లినైతే వేసుకుందాం. ఇప్పుడు వరకు ఉంటుంది. ఈ బఠానీ వేపుడుకు ఉల్లి అయితే కాస్త ఎక్కువ పడుతుందండి. పచ్చిమిర్చి, కచ్చా పచ్చా దంచుకున్నటువంటి అల్లం, గుప్పెడి కరివేపాకండి, ఒక చిన్న చెంచా కారం, పసుపు వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. నానబెట్టుకున్నటువంటి బఠానీలను అయితే వేసుకుందామండి. ఇలా ఒకసారి అయితే చక్కగా కలుపుకుని తగినన్ని నీళ్లు పోసుకుని సరిపడా ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకుని సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి అయితే చూద్దామండి. ఇక నుండి సన్నని సెగపై అయితే దీన్ని ఉడికించుకుందామండి. సరేనా? కాస్త జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసుకుందామండి. దీన్ని గనక మజ్జిగన్నంతో గాని చద్దన్నంతో గాని తింటే గనక ఎంత కమ్మగా ఉంటుందో. నోరూరించి బఠానీల వేపుడు